నిజంగానే ప్యాంట్ చిరిగిపోయింది అనుకుంటున్నాడు. సిగ్గులేదురా నీకు? చిన్నప్పటి నుంచి మనతో కలిసి చదువుకున్న ఫ్రెండ్ అని కూడా చూడకుండా గణేష్ దగ్గర అబద్ధం చెప్పావు నేను బాధపడుతుంటే నువ్వేంట్రా నవ్వుతావు? తప్పేంట్రా? మనం బాగున్నామని చెప్పగానే వాడు ఎంత సంతోషపడ్డాడో చూసావు కదరా. రే, మనం కష్టపడుతున్న విషయం మాత్రం వాడికి ఎప్పటికీ తెలియకూడదురా. తెలిస్తే వాడు చాలా బాధపడతాడురా. నిజమేరా, వాడు ఊరు వెళ్ళే వరకు మనం ఇలాగే మెయింటైన్ చేయాలరా. పద. రే, వాడి దగ్గర అసలు డబ్బులే లేవని చెప్పాడు కదరా. మనమేమో వాడిని ఒక్కనే రూమ్లో వదిలేసి వచ్చేసాం. మరి వాడి భోజనం సంగతి నీ దగ్గర ఎంత ఉన్నాయిరా? నీ దగ్గర? నా దగ్గర ఏం లేవురా. మరి బస్సులో ఎలా వెళ్తావురా? నేను నడిచే కాలేజీకి వెళ్తానురా. రే, ఎన్నిసార్లు చెప్పాలరా? డబ్బు లేకపోతే అడగొచ్చు కదా. కొంచెం వీడికి ఎప్పుడు మొహమాటమే. సరే మీరు వెళ్ళండి, నేను వెళ్ళి గణేష్కి డబ్బులు ఇచ్చి వెళ్తాను. రే, నువ్వు కాలేజీకి వెళ్ళు, నాకు ఇంపార్టెంట్ పని ఉంది, ఈవినింగ్ కలుద్దాం. ఏంటా ఇంపార్టెంట్ పని? చెప్తే అవ్వట్లేదురా, అయిన తర్వాత చెప్తా. పద. రే గణేష్, సారీరా మర్చిపోయాను. నీ దగ్గర డబ్బులున్నాయో లేవు, ఇది ఉంచు. పర్లేదురా, ఉంచరా. పక్కనే చిన్న మెస్ ఉంది, ఈరోజు మధ్యాహ్నానికి అక్కడికి వెళ్ళి తినేసి. సరేరా. సరే వెళ్ళొస్తాను, బాయ్. విఘ్నేశ్వర, దిక్కులేని నాకు నా ఫ్రెండ్స్ని చూపించి ధైర్యాన్ని ఇచ్చావు. అలాగే నన్ను చీకొట్టిన మా మామయ్య ముందు తలెత్తుకుని నిలబడే శక్తిని స్తోమతని నువ్వే కలిగించాలి స్వామి.